ఏపీ రాజధాని అమరావతి బెజవాడ దగ్గరగా ఉన్నాయి. అలాగే గుంటూరు కూడా రాజధానికి దగ్గరగానే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్లు ఏ విధంగా జంట నగరాలుగా ఉన్నాయో వీటికి ధీటుగా సీమాంధ్రలో విజయవాడ, గుంటూరులను ట్విన్ సిటీస్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు, విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విజయవాడ, గుంటూరు నగరాలకు కేంద్రం ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. హైదరాబాద్ కు ధీటుగా జంట నగరాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు, మండలాలను కలిసి గ్రేటర్ గుంటూరు అవతరించనుంది. అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. దీనిపైన భారీ కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం గుంటూరు కార్పొరేషన్లో 8 మండలాల పరిధిలోని 39 గ్రామాలు విలీనమవనున్నాయి. గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగు కానుంది. ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీ కాలం పూర్తయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలపాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. మేడికొండూరు మండలంలోని పేరచర్ల, డోకిపర్రు, ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్, చేబ్రోలు మండలంలోని నారకోడూరు, గొడవర్రు, గుండవరం, ప్రత్తిపాడు మండలంలోని చిన్నకొండ్రుపాడు, యనమదుల, ఈదులపాలెం కార్పొరేషన్లో కలవనున్నాయి. తాడికొండ, వట్టిచెరుకూరు, పెదకాకని, గుంటూరు రూరల్ మండలాల్లోని గ్రామాలు గ్రేటర్ గుంటూరు కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అయితే అమరావతి ప్రణాళికలు అమల్లో భాగంగా ఈ 2 నగరాలను అభివృద్ధి చేయడం ద్వారా రాజధాని ప్రాంతం రూపురేఖలు భవిష్యత్తులో మారుతాయని అంచనా వేస్తున్నారు. తాజా ప్రతిపాదనలపైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి DPRతో కేంద్రంతో సంప్రదింపులు చేయనుంది. దీంతో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ జంట నగరాల అభివృద్ధిపై త్వరలోనే కీలక నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే గుంటూరు, విజయవాడ నగరాల పరిధిలోని గ్రామాలకు మంచి రోజులు వస్తాయని భావిస్తున్నారు. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానించే పలు రహదారుల ప్రాజెక్టులపై కేంద్రం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 189 కిలోమీటర్ల పొడవైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్ సహా కీలక ప్రాజెక్టులకు ప్రాథమికంగా ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్ వస్తే దీనికి లోపల విజయవాడ నార్త్, విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ వెస్ట్, విజయవాడ రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ, పెదకాకని, గుంటూరు తూర్పు మండలాలు ఉంటాయని భావిస్తున్నారు. అలాగే కంచుకచెర్ల, జీకొండూరు, మైలవరం, ఆగిరిపల్లె, ఉంగుటూరు, గన్నవరం, కంకిపాడు, దుగ్గిరాల, గుంటూరు వెస్ట్, మేడికొండూరు, పెదకూరపాడు, అమరావతి ప్రాంతాలు పాక్షికంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల పాక్షికంగా ఉంటాయి. కేంద్రం విజయవాడ, గుంటూరు ప్రాంతాలను జంట నగరాలుగా చేస్తే ఏపీ ప్రగతిలో గొప్ప మైలురాయి అవుతుందన్నారు పరిపాలన, రాజకీయ విశ్లేషకులు. నమస్తే, మీరు చూస్తున్నది అమరావతి తుళ్ళూరు మెయిన్ రోడ్. 120 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని 50 ఎకరాలలో CRDA మరియు రెరా అప్రూవల్ తోటి సైట్ చాలా వేగంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. మీరు చూస్తున్నారు RTC బస్ తిరుగుతున్న రోడ్డు, గవర్నమెంట్ రోడ్డు, 120 అడుగులు రోడ్డు ఆనుకొని మన వెంచర్ 50 ఎకరాలలో డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. గజం 30,000 రూపాయలు, స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో క్యాపిటల్ అమరావతి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో, సీడ్ యాక్సెస్ రోడ్ నెంబర్ 3 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఐకానిక్ బీచెస్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ 3 కిలోమీటర్లు ఉంటుంది. తుళ్ళూరు 9 కిలోమీటర్లు ఉంటుంది. విట్టు SRM యూనివర్సిటీ 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అనంతవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ 4 కిలోమీటర్లు వస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్ నెంబర్ 5 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మా వెంచర్లో ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. మీకు రీసేల్కి కూడా చాలా బాగుంటుంది. కొత్తగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే
వైకుంఠపురం కూడా పూలింగ్లోకి తీసుకుంటున్నారు. కాబట్టి క్యాపిటల్కి నియర్ బై ఉన్నట్లే మనము 1 కిలోమీటర్ వరకు బఫర్ జోన్ ఉంటుంది. దాని తర్వాత మన వెంచర్ ఉంటుంది. మా వెంచర్లో చాలా ఆనందంగా ఒక ప్లాట్ కొనుక్కోవచ్చు. మళ్ళీ రాజధాని పనులు కూడా ఏప్రిల్ నుంచి మొదలు కాబోతున్నాయి కాబట్టి రేట్లు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆనందంగా మా వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇటు నుండి రేపు ఐకానిక్ బ్రిడ్జిలు పడిన తర్వాత వైజాగ్ వెళ్ళడానికైనా, విజయవాడ వెళ్ళడానికైనా, హైదరాబాద్ వెళ్ళడానికైనా చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఏరియా టెంపుల్ అమరావతి టూరిజంగా డెవలప్మెంట్ చేయడానికి దళైలమ్మ వారు కూడా ఈ సంవత్సరం వస్తారు. టూరిజంగా డెవలప్ చేయడానికి చూస్తున్నారు. రాజధానికి ఆనుకున్నటువంటి లొకేషన్లో మీరు కూడా ఒక ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే ముందుగా మా వెంచర్లో కొనుక్కోవచ్చు. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. మేనేజర్. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. విద్య, వ్యాపార, వాణిజ్య కేంద్రంగా విలసిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ దశ మారుతోంది. రాజధాని పనులు ఊపందుకోవడంతో ఏపీ సరికొత్త కళను సంతరించుకుంటోంది. మెట్రో నగరాలతో పోటీ పడేలా వ్యాపార, వాణిజ్య రంగాలు ఏపీలో విస్తరిస్తున్నాయి. ఇక ఎంటర్టైన్మెంట్ రంగం గురించి చెప్పక్కర్లేదు. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు జెట్ స్పీడ్తో ఈ రంగంలో దూసుకుపోతున్నాయి. ఏపీలో విస్తరిస్తున్న మల్టీప్లెక్స్ థియేటర్ కల్చర్పై TV9 స్పెషల్ స్టోరీ. ఏపీలో మూతపడుతున్న థియేటర్లకు కొత్త కళ తీసుకొచ్చే దిశగా థియేటర్ యాజమాన్యాలు అడుగులు వేస్తూ ఉన్నాయి. మల్టీప్లెక్స్లకు పోటీగా థియేటర్లను అభివృద్ధి చేయడంతో పాటుగా మల్టీప్లెక్స్లో కనిపిస్తున్నటువంటి వస్తువులను కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు థియేటర్లు మొత్తం కళ్యాణ మండపాలుగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ప్రస్తుతం అందుకు భిన్నంగా థియేటర్ల యాజమాన్యాలు అడుగులు వేస్తున్నారు. అసలు ఇంతకీ థియేటర్లను ఎందుకు అప్గ్రేడ్ చేస్తున్నారు, మల్టీప్లెక్స్లకు పోటీగా థియేటర్లు ఎందుకు తీర్చిదిద్దుతూ ఉన్నారు, ఇప్పుడు చూద్దాం. ఎంటర్టైన్మెంట్ లో సినిమాలదే పై చేయి. ఈ సినిమాలను కూడా థియేటర్స్ లో చూస్తేనే మజా ఉంటుందంటున్నారు ఆడియన్స్. ఎంటర్టైన్మెంట్ రంగానికి ఉన్న ఈ డిమాండ్ తో మల్టీప్లెక్స్ కల్చర్ కు తెరలేచింది. ఏపీ, తెలంగాణలో విస్తరించింది. పెద్ద సంస్థలు ఏపీలోని పలు ప్రధాన నగరాల్లో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ఒక మూవీ కానీ వెళ్తే అక్కడ టికెట్స్ అందుబాటులో లేకపోతే రెండో మూవీకి, మూడో మూవీకి అలాగే 4-5 ఆప్షన్స్ ఉంటాయి. సో దానివల్ల మల్టీప్లెక్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మల్టీప్లెక్స్ థియేటర్ల హవా నడుస్తోంది. అటు విశాఖ నుండి విజయవాడ వరకు, ఇటు విజయవాడ నుండి తిరుపతి వరకు ఇలా చాలా ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు సినిమా పేరు వినగానే ఏపీలోని విజయవాడ నగరం గుర్తుకొచ్చేది. ఎన్టీఆర్ నుండి ఏఎన్ఆర్ వరకు ఏ సినిమా విడుదలైనా తొలి ఆట విజయవాడలో ఆడాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ సినిమా కేంద్రంగా బెజవాడే ఉండేది. అందుకే ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని థియేటర్స్ ఇక్కడ వెలిశాయి. బడాబడ రాజకీయ నేతలు సైతం ఇక్కడ సినిమా హాళ్లు నిర్మించి ఆదాయం ఆర్జించారు. హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మల్టీప్లెక్స్ థియేటర్స్ వెలియడంతో ప్రేక్షకులు వీటికి అలవాటు పడ్డారు. మల్టీప్లెక్స్ థియేటర్స్ లాభాలు కళ్ల చుట్టంతో కార్పొరేట్ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా థియేటర్స్ నిర్మించడం ప్రారంభించాయి. ఈ మల్టీప్లెక్స్ కల్చర్ ఏపీకి విస్తరించింది. ఫ్యామిలీతో వెళ్తే 1 అవర్ బిఫోర్ వెళ్ళొచ్చు, 1 అవర్ తర్వాత కూడా అక్కడ టైం స్పెండ్ చేసి ఒక 4-5 అవర్స్ ఒక మాల్లో స్పెండ్ చేసి రావచ్చు. ఎంటర్టైన్మెంట్తో పాటు షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటే మల్టీప్లెక్స్కి వెళ్తాం. ఫ్రీగా కూర్చోడానికి బాగుంటది. ₹1 ఎక్కువైనా సరే మల్టీప్లెక్స్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. మల్టీప్లెక్స్ రాకతో ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ఆక్యుపెన్సీ రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యజమానులు మల్టీప్లెక్స్ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ను మల్టీప్లెక్స్ గా అప్గ్రేడ్ చేస్తున్నారు. నిర్మాణం, నిర్వహణ విషయంలో ఖర్చు ఎక్కువగా ఉన్నా ప్రేక్షకుల నుండి ఈ థియేటర్స్ కు డిమాండ్ ఉండడంతో రాజీ పడకుండా సౌకర్యాలు కల్పిస్తున్నారు. 4K స్క్రీన్స్, డాల్బీ అట్మాస్ వంటి లేటెస్ట్ టెక్నాలజీతో అప్డేట్ చేస్తున్నారు. ఇందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. మల్టీప్లెక్స్లకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతోంది.
కుటుంబ సమేతంగా వస్తూ ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క సినిమాలకే పరిమితం కాకుండా పిల్లలు ఆడుకునేందుకు గేమింగ్ జోన్స్, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ ఇలా అన్ని ఒకే చోట ఉండడంతో ప్రేక్షకులు కుటుంబంతో సహా వచ్చి సరదాగా గడుపుతున్నారు. వీకెండ్స్ లో ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ చిన్న పెద్దలతో కళకళలాడుతున్నాయి. రానున్న కాలంలో అమరావతిలో విజయవాడ, గుంటూరు కలిసిపోయే అవకాశం ఉన్నందున ఈ 3 ప్రాంతాల్లో ఎంటర్టైన్మెంట్ రంగం ఊపందుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు థియేటర్లు నడపలేక గోడౌన్లుగా, కళ్యాణ మండపాలుగా మార్చిన తామే ప్రస్తుతం థియేటర్లను అభివృద్ధి చేస్తున్నట్టు కూడా ఆయా థియేటర్ల యజమానులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లను మొత్తాన్ని కూడా అప్గ్రేడ్ చేసి అధునాతన వస్తువులతో ఏర్పాట్లు చేస్తూ అభిమానుల అభిరుచులకు తగ్గట్టుగా సినీ ప్రేక్షకులకు అందుబాటులోకి ధరలు, వస్తువులు ఏర్పాటు చేస్తున్న కూడా థియేటర్ల యజమానులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో వసంత్.